ఈ చేసే కర్మల్ని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. దేహ కర్మలు, ఆత్మకర్మలు. అంటే దేహ లాభాల కోసం చేసే కర్మల్ని దేహ కర్మలు అంటారు. ఆత్మ లాభం కోసం చేసే కర్మల్ని ఆత్మకర్మలు అంటారు. ఈ దేహ కర్మల్లో రెండు రకాలు ఉన్నాయి. అవి పాపకర్మలు, పుణ్యకర్మలు. దేహ కర్మల్లో పాపకర్మలు ఏంటి అంటే ఇతరుల దేహాలకు నష్టం కలిగించేవి, కష్టం కలిగించేవి, బాధ కలిగించేవి, హింస కలిగించేవి. ఓ రకంగా చెప్పాలంటే ఈ దేహ కర్మలు. అట్లో మనకు పత్రి గారు చాలా గట్టిగా చెప్పేది ఏది అంటే జీవహింస అంటారు. మాంసభక్షణ. జీవులు అంటే ఒక మానవులే కాదు, అన్ని రకాల జీవులు కూడా లెక్కలోకి వస్తాయి. ఏ జీవిని హింసించినా అది దేహ కర్మల కిందే వస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే దేహ కర్మల్లో పాపకర్మలు చేసేవాళ్ళు తన దేహంతో ఆ పాపకర్మల ఫలితాన్ని అనుభవించాలి.